పెళ్లిసారికి పిండి వంటలు ఉండమంటే వీళ్ళు చూడండి నన్ను ఎలా రోస్ట్ చేస్తున్నారు అసలుకి. నువ్వు పడ్డావు. ఇదే నాకైతే పెళ్లి చూపులు తెలీదు, మా చెల్లికి పెళ్లి చూపులు అని చూడండి. ఇవన్నీ కిట్టి బొట్టు కాల్చి చూడండి. వెళ్ళి కొంచెం షాపింగ్ చేస్తున్నా నేను. ఎప్పుడైనా ఈ పాలతో మా అత్త ఎప్పుడు పొయ్యిలు తోసేస్తున్నాను, ఇదే పొయ్యిలు తోసేస్తున్నాను, ఇది నేనే రావాలి మీ ఇంటికి, నీ పని చెప్తాననేది. చూసారు కదా, పెళ్లిసారికి పిండి వంటలు చేయండి అంటే వీళ్ళేమో వంటలు చేస్తూ నన్ను కూడా రోస్ట్ చేస్తున్నారు. వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే నాకంటే వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ప్రతిదీ రికార్డ్ చేయి అని చెప్పేసి. ఈ వీడియో ఎండింగ్ దాకా చూసి ఈ వీడియోలో ఎంత మంది ఉన్నారో కౌంట్ చేయండి ఒకసారి. అదే మన సిటీస్ లో జరిగే పెళ్లికి అయితే కావాల్సిన స్వీట్స్ అవి ఇవి అని చెప్పేసి అన్ని బయట ఆర్డర్ ఇచ్చేస్తాము. ఫస్ట్ థింగ్ మనకి వండడం రాదు. ఒకవేళ వండడానికి ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారంటే అసలు ఎవరు రారు. అదే మా పల్లెటూరులో చూడండి, ఒక్క ఇంట్లో పెళ్లికి ఎంత మంది వచ్చి హెల్ప్ చేస్తున్నారో. కానీ వాళ్ళకి ఏమైనా పే చేస్తామో చెప్పండి, ఏం పే చేయరు. అందరూ ప్రేమతో వచ్చి అన్ని వంటలకి హెల్ప్ చేసి వెళ్తారు. ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఎప్పటికో అయింది. ఎన్ని రెసిపీస్ చేశారు, అది కూడా ఇంతమంది హెల్ప్ చేయబట్టే అయ్యింది. ఈ రెసిపీస్ ఏం తక్కువ క్వాంటిటీలో ఏం కాదు, చాలా ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేశారు అందరూ కలిసి. అరిసెలు, లడ్లు, జంతికలు, బూందీ, ఇంకా స్వీట్ చక్రాలు ఏవేవో చేశారు. ఇంతకీ ఇవన్నీ దేనికి అంటారా, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళకి సారీ ఇస్తున్నట్టు అన్నమాట. సో అందుకే ఇవన్నీ చేయించాము. ఇంతకీ మీ ఫ్యామిలీస్ లో ఇలా హెల్ప్ చేస్తారా లేదంటే బయట కొనేసి ఇచ్చేస్తారా చెప్పండి. సబ్స్క్రైబ్